సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ట్రెజరర్ కోటేశ్వరరావు, స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ధ్ను వివిధ అపార్ట్మెంట్ అధ్యక్షులతో కలిసి ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ తమ వార్డులోని అపార్ట్మెంట్లో అందరికీ వాటర్ సమస్య అధికంగా ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ గోకా శశికళ యాదవ్, అపార్ట్మెంట్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. మీరందరూ కలిసి ఉండాలి. మీరందరూ ఎప్పుడు మీ కష్టాలు సుఖాలు ఒకరికొకరు పంచుకోవాలని, అందరూ కలిసి ఉండాలని ఏ రోజు నేను ఆ భేదం చూపించలేదు. అపార్ట్మెంట్ వాసులు అడిగిన అపార్ట్మెంట్ వాసులకు చేశాను, ఇండిపెండెంట్ వాసులు అడిగిన ఇండిపెండెంట్ వాసులకు చేశాను. ఇది నాది ఇది వాళ్ళది అని ఎప్పుడు చూపించలేదు. డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ కానీ, మళ్ళీ సీసీ రోడ్లు కానీ, ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ మన వాళ్ళు కాదు అని ఏ రోజు చూపించలేదు. అలాగే కాలనీ పార్క్ విషయం వచ్చేసరికి కూడా సినర్జీ అపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిసారి అడిగేవాళ్ళు, ఇది మాకా వాళ్ళకా అని. ఇది అందరికీ సంబంధించిందని నేను పదే పదే చెప్పేవాడిని. ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళందరూ నువ్వు చేసినటువంటి మంచి పని సాయి కాలనీ వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోను. ఈ కాలనీని నేను ఏ రోజు ఇది మా కుటుంబ సభ్యులను కోరుకుంటాను. ఈరోజు అటువంటి భేదాభిప్రాయాలు చూడాలని ముందుగా మీరు అందరూ సహకరించాలి. నా నుంచి ఎటువంటి పనులు తెలిసి కానీ తెలియగానే ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించాలి. తెలుస్తుందని చెప్పి బాబు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సాయిబాబా కాలనీ కానివ్వండి, పక్కన బృందావన కాలనీ సోదరులను అందరూ కూడా వాస్తవంగా అప్పుడు బాబు ఎవరికి పరిచయం లేదు. వాళ్ళు నా మీద విశ్వాసంతో మేము చేసినటువంటి గతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా ఒక విశ్వాసంతో బాబును అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి కొన్ని ఇబ్బందులై అనుకున్నంత రాకపోయినా కూడా తీసుకొచ్చి మీరందరూ గెలిపించారు. గెలిపించాల్సి వచ్చింది. అందుకనే మన కళ్ళ ముందు జరిగినటువంటి అభివృద్ధి కానీ మంచి కానీ ఈ రెండింటిని కళ్ళకు కనపడ్డా కూడా చెప్పకుండా విమర్శించేటువంటి ధోరణితోనే మాట్లాడే వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడితో మమేకం కాలేరు. అది వాస్తవాన్ని మనం కూడా గ్రహించుకోవాలి. తప్పును తప్పని, ధర్మం అని చెప్పగలిగినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో నాయకుడిగా ఎదుగుతాం, అందరం సంతోషంగా ఉంటాం, సమిష్టి ఆలోచనలతో గౌరవించబడతాం. అలాగే ఈ ప్రాంతంలో రకరకాల ప్రాంతాల నుంచి ఆంధ్ర, తెలంగాణ మన 21 అనురెడ్డి గారు మన ఈ కార్యక్రమానికి మన ఇంకొద్ది క్లాప్స్ గట్టిగా ఈ రోడ్స్ గురించి అందరూ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ ఈ రోడ్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక నార్మల్ వర్షం కురిసిందంటే మొత్తం రోడ్లన్నీ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కదా, ఫుల్ వాటర్ ఫ్లడ్ లా ఉండేది అనమాట. సో అందరూ జరిగేది ఏం చేశారంటే ఒక ప్రో క్రియేట్ చేశారు. దండ వేయండి, తొందరగా రావాలి. Congratulations on grand success of your part of position, Nani. సినర్జీ రెసిడెన్సీ రావాలి. ప్రెసిడెంట్స్ ఎవరున్నారు? సాయి పృథ్వీ రెసిడెన్సీ రండి. సాయి పృథ్వీ